గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ అధికారంలో వచ్చేదాకా కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు మొత్తం 4 లక్షలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 59 నెలల్లో ఇచ్చింది ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు ఈ 59 నెలల కాలంలో. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో అనే పదానికి మీ బిడ్డ విశ్వసనీయతను తీసుకొచ్చాడు. ఇంతకు ముందంతా మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి రంగురంగుల కాగితాలతో మేనిఫెస్టో ఇచ్చేవాళ్ళు. ఎన్నికల్లో ప్రజలు మనకు ఓటు వేసిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేవాళ్ళు. మళ్ళీ మేనిఫెస్టో జోలికి కూడా వెళ్లే పరిస్థితిని కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. మీ బిడ్డ మొట్టమొదటిసారిగా మారుస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినటివి 99% హామీలను నెరవేర్చి మళ్ళీ ఆ మేనిఫెస్టోను మళ్ళీ అక్క చెల్లెమ్మల కుటుంబాలకే మళ్ళీ తీసుకొని పోయి చూపించి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, జగనన్న పాలనలో మీరే టిక్కు పెట్టండి, ఎంత జరిగాయి, ఏం జరిగాయి అని చెప్పి అక్క చెల్లెమ్మలకు మళ్ళీ ఆ మేనిఫెస్టో చూపించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వారు టిక్కులు పెట్టి మళ్ళీ వాళ్ళందరి ఆశీస్సులు తీసుకుంటా ఉన్న కొత్త సాంప్రదాయం మొదలుపెట్టింది కేవలం ఈ 59 నెలల్లో మీ బిడ్డ పాలనలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మరి గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇలాంటి మార్పులన్నీ కూడా ఈరోజు మన ప్రభుత్వ హయాంలో ఈరోజు కనిపిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ గడగడ అని చెప్పుకుంటూ పోతే మీ బిడ్డ చదువుతూ ఉన్న పేర్లను చూసి ప్రతిరోజు ప్రతి మీటింగ్లోనూ మీ బిడ్డ చదువుతా ఉన్న ఆ పేర్లను ప్రతి పేదవాడు కూడా, ఏ పేదవాడైనా కూడా జగన్ పేరు గుర్తుకు వస్తానే లేదా ఈ స్కీముల పేరు చెబుతానే వెంటనే జగన్ పేరు గుర్తుకొస్తుంది. కానీ అదే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు 3 సార్లు సీఎంగా చేశారు అని చెప్పుకుంటాడు. మరి ఇలాంటి వ్యక్తి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. మరి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేరుకైనా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.